హలో హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ కృష్ణ ఇంటెన్సిటీ ట్రేడింగ్ లెవెల్స్. ఈ రోజు ఆగస్టు 27th మన లెవెల్స్ ఏ విధంగా వర్కౌట్ అయ్యాయో ఒకసారి చూద్దాం. ఓకేనా? ఇది వచ్చేసి బ్యాంక్ నిఫ్టీకి సంబంధించినటువంటి చార్ట్. చూడండి, ఇక్కడ మనకి మన థర్డ్ క్యాండిల్ రూల్ ప్రకారం థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిల్ మనకి ఇక్కడ K లెవెల్ కింద బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. ఇక్కడ మనం పిఈ తీసుకుంటాం. అప్పుడు పిఈ తీసుకుంటే చూడండి, ఇది మనకి ఫస్ట్ టార్గెట్ అవుతుంది S1 అనేది. చూడండి, మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? మనకి ఫస్ట్ టార్గెట్ హిట్ అయిన తర్వాత మార్కెటింగ్ ఎటైనా వెళ్ళనివ్వండి, మనకు అనవసరం. అది మేబీ ఇక్కడ కిందకి వస్తూ ఉంటే మనం ఇక్కడ ట్రైలింగ్ చేస్తాము, లేదు అంటే మనము ఫస్ట్ టార్గెట్ తోనే మనం ఎగ్జిట్ అవ్వడం జరుగుతుంది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ గో టు నిఫ్టీ 50కి వెళ్దాం ఒకసారి. చూడండి, ఇది వచ్చేసి మనకి నిఫ్టీ 50కి సంబంధించినటువంటి చార్ట్. ఈ నిఫ్టీ 50లో థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ నెక్స్ట్ క్యాండిల్ మనకి ఇదిగోండి, ఈ క్యాండిల్ మనకి ఇక్కడ కిందకి బ్రేక్అవుట్ అయ్యి కిందనే క్లోజ్ అయింది. సో మనం ఇక్కడ పిఈ తీసుకుంటాము. పిఈ తీసుకున్న తర్వాత మన టార్గెట్ ఇది అవుతుంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇది స్టాప్ లాస్ అవుతుంది. చూడండి, మన స్టాప్ లాస్ పైన ఎక్కడైనా క్లోజ్ అయిందా? అవ్వలేదు. సో అంటే మనకి ఇంకా స్టాప్ లాస్ అనేది హిట్ అవ్వలేదు. చూడండి, ఎండ్ ఆఫ్ ది డే కల్లా ఎక్కడికి వచ్చి క్లోజ్ అయిందని మనం ఎక్కడైతే బై చేసామో అదే ప్లేస్కి వచ్చి మళ్ళీ అక్కడే క్లోజ్ అవ్వడం జరిగింది. మనము ఇదే ఈ 25,000 మనము పిఈ తీసుకున్నా కానీ ఆప్షన్స్ లో మీరు చూస్తే మనకి కాస్ట్ టు కాస్టే ఉంటుంది. ఓకేనా? ఎక్కడ కూడా మనకి లాస్ అనేది ఉండదు. ఓకేనా? ఈ రోజు నిఫ్టీ 50 మనకి కాస్ట్ టు కాస్ట్ రావడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ మనం ఇంకొన్ని స్టాక్స్ ఒకసారి చూద్దాము. ఓకేనా? ఓకే, ఇది వచ్చేసి మనకి రెక్ లిమిటెడ్ చూడండి, మనకి థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్. ఓకేనా? R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిల్ మనకి పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. చూడండి, అప్పుడు మనం ఇక్కడ బై చేస్తే మన ఫస్ట్ టార్గెట్ ఏమవుతుందండి? ఇది ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్, థర్డ్ టార్గెట్, ఫోర్త్ టార్గెట్ అండ్ ఫిఫ్త్ టార్గెట్. అంటే మనం ట్రైడింగ్ చేస్తే మనం ఇన్ని టార్గెట్స్ అనేవి మనం అచీవ్ చేయడం జరుగుతుంది. ఓకేనా? లేదంటే మనం ఒక ఫస్ట్ టార్గెట్ తోని మనము ఎగ్జిట్ అయిపోవచ్చు. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ గ్రాన్యువల్స్ చూద్దాం. గ్రాన్యువల్స్ ఇండియా థర్డ్ క్యాండిల్ క్లోజ్ మనకి S1 కి అండ్ S2 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ మనకి నెక్స్ట్ క్యాండిల్ పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. చూడండి, ఇక్కడ మనము సిఈని బై చేస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్ ఇది అవుతుంది. మనకు ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఓకేనా? ఈ విధంగా ఉంటుంది. అండ్ దెన్ నెక్స్ట్ SBI కార్డ్స్ అండ్ పే ఇది చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి? మనకి R3 కి అండ్ R2 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిల్ మనకి ఇక్కడ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అవడం జరిగింది. సో ఇక్కడ మనం బై చేస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ ICICI బ్యాంక్ చూద్దాం ఒకసారి. థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి? R1 కి అండ్ K లెవెల్ కి మిడిల్ లో ఉంది. తర్వాత నెక్స్ట్ క్యాండిల్, ఈ క్యాండిల్ చూడండి, మనకి 10:15 AM క్యాండిల్ కిందకి క్లోజ్ అయ్యి కిందకి బ్రేక్ అయ్యి కింద క్లోజ్ అవ్వడం జరిగింది. సో ఇక్కడ మనము సెల్ చేస్తాము, అంటే పిఈ బై చేస్తాము. చూడండి, అప్పుడు ఇది మనకు ఫస్ట్ టార్గెట్ అవుతుంది, ఇది మన స్టాప్ లాస్ అవుతుంది. చూడండి, ఇక్కడ మనకు పైన బ్రేక్ అయ్యి పైన క్లోజ్ అయింది, అంటే మన స్టాప్ లాస్ అనేది ఇక్కడ హిట్ అయ్యింది. నేనేం చెప్తాను, మనకి వన్స్ ఒకసారి స్టాప్ లాస్ హిట్ అయితే రివర్స్ ట్రేడ్ తీసుకుంటాము. సో ఇక్కడ మళ్ళీ మనం సిఈని బై చేస్తాం. సిఈని బై చేస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? సెకండ్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఈ విధంగా ఉంటుంది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ టాటా మోటార్స్ చూద్దాం ఒకసారి. టాటా మోటార్స్ చూడండి, థర్డ్ క్యాండిల్ క్లోజ్ K లెవెల్ కి అండ్ S1 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ క్యాండిల్ మనకి కిందకి బ్రేక్అవుట్ అయ్యి కింద క్లోజ్ అయింది. అండ్ దెన్ మళ్ళీ ఇక్కడ ఇది మనకి రీట్రేస్మెంట్ కి వచ్చింది. ఇక్కడ మనం సెల్ చేస్తే చూడండి, ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? మనకి ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ పిరమల్ ఎంటర్ప్రైజెస్ చూద్దాం. థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి? మనకి K లెవెల్ కి S1 కి మిడిల్ లో ఉంది. సో నెక్స్ట్ మనకి ఇది K లెవెల్ పైన బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. ఇక్కడ మనం బై చేస్తే చూడండి, మన ఫస్ట్ టార్గెట్ హిట్ అయిందా లేదా? ఫస్ట్ టార్గెట్ అనేది హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ బజాజ్ ఆటో చూడండి, మనకి బజాజ్ ఆటో థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి? K లెవెల్ కి S1 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ మనకు నెక్స్ట్ క్యాండిల్ ఇక్కడ బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో అప్పుడు ఇక్కడ ఈ కొంచెమే మనకు ఫస్ట్ టార్గెట్ ఉంటుంది. అండ్ దెన్ అగైన్ మళ్ళీ మనం ట్రైడింగ్ చేస్తే ఈ టార్గెట్ కూడా మనకి హిట్ అవ్వడం జరిగింది. ఓకేనా? అండ్ దెన్ నెక్స్ట్ భారతీ ఎయిర్టెల్ చూద్దాం.
ఇది థర్డ్ క్యాండిల్ క్లోజ్ ఎక్కడ ఉందండి, S1 కి అండ్ S2 కి మిడిల్ లో ఉంది. సో ఇక్కడ మనకి S1 దగ్గర బ్రేక్అవుట్ అయ్యింది చూడండి, బ్రేక్అవుట్ అయి పైన క్లోజ్ అయిందా లేదా. సో ఇక్కడ మనం బై చేస్తే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ కూడా ఇవ్వడం జరిగింది. ఓకేనా. అండ్ దెన్ నెక్స్ట్ ఆదిత్య బిర్లా క్యాపిటల్ చూద్దాం ఒకసారి. థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి మనకి, కే లెవెల్ కి S1 కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి ఇది పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం బై చేస్తే ఇది ఫస్ట్ టార్గెట్, ఇది సెకండ్ టార్గెట్ అండ్ ఇది థర్డ్ టార్గెట్. చూడండి ట్రైలింగ్ చేస్తే మనకు ఈ రోజు 3 టార్గెట్స్ రావడం జరిగింది దీంట్లో. అండ్ దెన్ ముతూట్ ఫైనాన్స్ చూద్దాం ఒకసారి. ముతూట్ ఫైనాన్స్ ఒక థర్డ్ క్యాండిల్ క్లోజింగ్ ఎక్కడ ఉందండి మనకి, ముతూట్ ఫైనాన్స్ థర్డ్ క్యాండిల్ క్లోజ్ R1 కి అండ్ కే లెవెల్ కి మిడిల్ లో ఉంది. అండ్ దెన్ నెక్స్ట్ మనకి కింద ఎక్కడన్నా క్లోజ్ అయిందా చూడండి, ఇది ఈ క్యాండిల్ మనకి క్లోజ్ అవ్వలేదు, ఈ క్యాండిల్ కూడా మనకు క్లోజ్ అవ్వలేదు, బట్ కానీ కింద ఓపెన్ అయ్యి మళ్ళీ పైననే క్లోజ్ అయింది. ఓకే, ఇవన్నీ మనం నీట్ గా గమనించాలి. చూడండి ఇది మళ్ళీ ఇక్కడ పైకి బ్రేక్అవుట్ అయ్యి పైన క్లోజ్ అయింది. సో ఇక్కడ మనం బై చేస్తే ఫస్ట్ టార్గెట్, సెకండ్ టార్గెట్ అండ్ థర్డ్ టార్గెట్ కూడా దగ్గర దగ్గరకు వచ్చి క్లోజ్ అవ్వడం జరిగింది. ఓకేనా. ఇది ఫ్రెండ్స్ మన లెవెల్స్ అనేది ఈ విధంగా వర్కౌట్ అవ్వడం జరుగుతుంది. ఐఎమ్ నాట్ ఏ సెబీ రిజిస్టర్డ్ పర్సన్. నేను ఏది షేర్ చేసినా కూడా ఓన్లీ ఫర్ ఎడ్యుకేషన్ పర్పస్ మాత్రమే ఉంటుంది. మన లెవెల్స్ ఎవరికైనా కావాలి, మన ప్రీమియం సర్వీస్ ఎవరికైనా కావాలి అనుకుంటే డిస్క్రిప్షన్లో మన వాట్సాప్ నెంబర్ ఉంటుంది, మీరు మెసేజ్ చేయగలరు. ఓకేనా ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్ ఫర్ యువర్ సపోర్ట్. థ్యాంక్ యూ, బాయ్.